హలో ఫ్రెండ్స్, స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు చూడమ్మా, స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ అయిపోయాయి. ఆర్ధ సెంటర్ మీద 2 ప్రాబ్లమ్స్, సర్కమ్ సెంటర్, ఇమేజ్ థీరం, ఫుటాల్ థీరం. ఇప్పుడు స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ చూసినప్పుడే క్వశ్చన్లో కొన్ని పాయింట్స్ రాయడం, అట్లీస్ట్ 2 పాయింట్స్ కొన్ని రాయడం వల్ల 2 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చో షార్ట్ కట్ చెప్తున్నాను. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. ఈ 3 ఒకే మెథడ్, ఇది ఒకటి డిఫరెన్స్. చూడమ్మా, find the value of k. Find the value of k if the lines 2x minus 3y plus k equal to 0, 3x minus 4y plus 13 equal to 0, 8x minus 11y minus 33 equal to 0 are concurrent. Concurrent అంటే ఎలా చేస్తామో గుర్తుపెట్టుకో. Concurrent. సెకండ్ ప్రాబ్లం, if the value of p అంటున్నాడు, సేమ్ ఈక్వేషన్ ఇచ్చి ఇక్కడ కాంకరెంట్. ఫస్ట్ ఆ రెండు చేసినాక నెక్స్ట్ థర్డ్ వన్. చూడమ్మా, కాంకరెంట్ అంటే మనము 2 or 3 మెథడ్స్ ఉన్నాయి. మనకి ఈజీ మెథడ్ ఏంటంటే డెట్ మెథడ్. అంటే మీరు మ్యాట్రిక్స్ చేసేటప్పుడు డెట్ చేసి ఉంటారు. డెట్ అంటే ఏంది, 2 అడ్డగీతలు పెట్టి డెట్ చేసుకుంటారు. ఆ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ చూసినప్పుడే వాళ్ళ స్టెప్స్ రాసుకుని ఏం చేద్దాం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూడమా, మనకి ఏమన్నాడు, ఫైన్ ద వాల్యూ కే అంటున్నాడు. కే వాల్యూ ఫైన్ కనుకుంటాడు. కానీ మనకు లైన్స్ ఇస్తున్నాడు. వేస్తున్నాడు 1 2 3 లైన్స్ ఇస్తున్నాడు. ఆ 3 లైన్స్ రాసుకున్నాం. ఫస్ట్ ఇచ్చే రాసుకుందాం. సొల్యూషన్ చూడమా, ఏ దానికి ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ ప్రాబ్లంకి గివెన్ లైన్స్. ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు, 2x minus 3y plus k equal to 0, ఈక్వేషన్ 1. నెక్స్ట్ 3x minus 4y plus 13 equal to 0, ఈక్వేషన్ 2. నెక్స్ట్ 8x minus 11y minus 33 equal to 0, ఈక్వేషన్ 3. ఇచ్చేది రాసుకున్నాం అంతే. మనం ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు, ఈక్వేషన్ రాసుకున్నాం. ఓకేనా. మామూలుగా అయితే సెకండ్ మెథడ్ అయితే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే ఒకటి వస్తుంది, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తే అక్కడ వస్తుంది. కానీ మనం డెట్ మెథడ్ రాద్దాం. డెట్ మెథడ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఎక్స్ కోసెంట్ ఏముంది అంటే, ఎక్స్ కోఫిషియంట్ అంటే ఏంటంటే ఎక్స్ పక్కన ఉండే వాల్యూ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎక్స్ పక్కన ఉండే వాల్యూ. ఎక్స్ పక్కన ఏముంది 2, వై పక్కన ఏముంది 3, కేనే ఇంకమ్మా కాన్స్టెంట్ కాబట్టి కే రాస్తాం. ఎందుకు, ఫైన్ ద వాల్యూ కే అన్నాడు, కే రాస్తాం. నెక్స్ట్ అమ్మా 3 పక్కన ఏముంది 4, వై పక్కన ఏముంది 4, 13, ఎక్స్ పక్కన ఏముంది 8, 11 పక్కన ఏముంది వై 33. అంటే ఇవి ఎక్స్ కోఫిషియంట్ ఇవి రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తాం అంటే, ఫస్ట్ 2 minus 3 k, నెక్స్ట్ 3 minus 4 minus 13 plus 13, 8 minus 11 minus 33. మైనస్ ఉంటేనే రాయాలి, లేకుంటే ఇది రాయేస్తాం. డెట్ మెథడ్ అంటే ఇది డెట్ మెథడ్ డెట్ మెథడ్ అంటే ఇది రాస్తాం. ఇక రాసినాక ఇది ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు డెట్ మెథడ్ ప్రకారం మీకు మ్యాట్రిక్స్ ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చింటాయి, చేసింటారు. ఒకవేళ లేదు సార్ మాకు ఇది ఒకటి వచ్చంటే ఇది ఒక్కటి రాస్తే దీనికి కే వాల్యూ రాస్తే అట్లీస్ట్ 1 మార్క్ అనే పడతాం. ఎందుకంటే 1 మార్క్ అనే ఎక్కువ, ఎందుకంటే కొంచెం సింపుల్ చేయాలి. అక్కడ మనం ఏం చేసినాము, ఇచ్చిన లైన్స్ రాసినాము అంతే. డేట్ రాసినాము, డేట్ రాసి మనం కే ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. జీరో పెట్టుకుందాం అంటే జీరో పెట్టుకోకుండా వాల్యూస్ రాయొచ్చు. ఓకేనా. చూడమా, ఇప్పుడు డేట్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ మనకు 12 రావాలి. ఈ 12 రావాలంటే ఇది క్లోజ్ చేస్తాం, ఇది క్లోజ్ చేస్తాం, చేసి ఈ రెండు మడికి చేస్తాం. అంటే ఫస్ట్ చూడమా, మనకు 12 రావాలంటే ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేస్తే ఇంకేముంది మనకు, ఇది ఇంటూ ఇది చేస్తాం. చూడమా, ఇప్పుడు చేద్దాం. రాసి మైనస్ మైనస్ ప్లస్ 33 into 4 నిదానం చేసుకోవాలి. మనకు 3 hours ఉంటాయి కాబట్టి 4 3 12, 4 3 12 132 మైనస్ ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఇది నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ రాసినాము. నెక్స్ట్ ఇది ఓకేనా. ఇక్కడ మైనస్ ఉంటాయి, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్. ఓకేనా. 32. చూడమా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. 2 minus 3k, 3 minus 4 13, 8 1. ఓకే, మనకి ఇది అయిపోయింది. మైనస్ ప్లస్
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు చూడమ్మా ఈ రెండు మళ్ళీ చేస్తాం. ఈ రెండు చేస్తే ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంటాయి, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతాయి. 11 ఇంటూ 33, 33 1 33 1, 33 1 30, 13 1 143, 143. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మనకు మైనస్ వస్తుంది. మైనస్ ఆ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, మైనస్ ఆ మైనస్ ప్లస్ 3 మా. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. ఇది కొలిస్తే 33 ఇంటూ 9 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 33 9 99 మైనస్ అది కావాలి మనకు ఇది. ఓకేనా. 13 ఇంటూ 8 అంటే రాలేదు టేబుల్ రాసుకో. 13 ఇంటూ 8, 8 3 24, 8 1 104, 104. నెక్స్ట్ ప్లస్ కే. చూడము ఇక్కడ ఇది కదా మనం చేసింది, ఇది చేస్తాము, ఇది క్లోజ్ చేస్తాము. ఇది 33 ఇంటూ 9 మైనస్ మైనస్ ఏముంది ప్లస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ కే ఇది క్లోజ్ చేస్తాము. ఇది చేస్తే ఇది చేసాడు. ఇప్పుడు చేస్తే 11 ఇంటూ మైనస్ అంటే మైనస్ 33 మైనస్ ఇది మైనస్ ఆ మైనస్ ప్లస్ 8 4 32 అంతే కదా. ఇప్పుడు చూడమ్మా 143లో 32 అంటే 143లో 132 తీసేయమ్మా. 3లో 2 పోతే 1, 4లో 1 1 0 అంటే 11. ఏం 11 మైనస్ 11 ప్లస్ 3 ఇంటూ 104లో 99 అంటే 5 ప్లస్ 5. నెక్స్ట్ ప్లస్ కే. నెక్స్ట్ మా 33లో 33 మా మైనస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడమ్మా మైనస్ 11 ఇంటూ 22 మైనస్ 22 ప్లస్ 5 ఇంటూ 3 15 మైనస్ 1 ఇంటూ కే మైనస్ కే ఈక్వల్ టు 0. మనకి ఏమొచ్చింది చూడు ఇక్కడ మైనస్ 22 ప్లస్ 15 మైనస్ కే ఈక్వల్ టు 0. మైనస్ 22లో 15 తీస్తామా అంటే 22లో 15 ఇస్తే మైనస్ 7 మైనస్ కే ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ కే ఈక్వల్ టు మైనస్ 7 తర్వాత ప్లస్ 7. మనకి ఏమన్నాడు 5 అంటే కే అన్నాడు. కే ఈక్వల్ టు మైనస్ అయిపోయింది. చూడు సైన్ మార్క్స్ అంటే ఏం చూడండి. డెట్ మెథడ్ కనుక్కుంటే చాలా ఈజీ, వెరీ ఈజీ. ఫస్ట్ ఏం రాస్తావు ఇచ్చిన ఈక్వేషన్స్ ఇది రాస్తావు, తర్వాత డెట్ మెథడ్ రాస్తావు. డెట్ రాస్తే మనకు 2 కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తావు, ఇది మడికేస్తావు. 3 కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తావు, ఇది క్లోజ్ చేస్తావు. నెక్స్ట్ కే కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తావు, ఈ రెండు మలిగేస్తావు కనుక్కున్నాక కేవలం. ఓకేనా. ఇదే మెథడ్లో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇది చేస్తున్నాడు. ఫస్ట్ ఏం వేస్తాడు సొల్యూషన్ చెప్పాను, జస్ట్ ఎలా రాస్తాను ఇది చూడమా. ఫస్ట్ ఏం రాస్తావు గివెన్ లైన్స్ ఏం చేయండి మా ఇక్కడ పియర్ రాడు అంటే 3x ప్లస్ 4y 5 ఉంది మా ఇతరుల కోసం ఉంది -5 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ మా. సెకండ్ ఈక్వేషన్ మా 2x ప్లస్ 3y అవతల ప్లస్ 4 ఉంది మా అంటే ఇతరుల కోసం ఉంది మా -4 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ మా px ప్లస్ 4y అవతల ప్లస్ వాల్యూ ఉంది ఇతరులకు వస్తే మా -6 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇప్పుడు ఏమన్నా డెట్ మెథడ్ అంటే x పక్కన ఉండే వాల్యూ ఎంత 3, y పక్కన 4 -5, x పక్కన ఏముంది మా 2, y పక్కన ఏముంది మా 3 -4 p 4 -6 ఈక్వల్ టు 0. డెట్ మెథడ్ అనుకుంటే ఏమవుతుంది డెట్ మెథడ్ అనుకుంటే ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత అంటే చూడమ్మా p ఈక్వల్ టు 2 వస్తాయి అమ్మా. p ఈక్వల్ టు ఒకవేళ నేను చెప్పా కదా క్వశ్చన్ పేపర్ చూసి స్టెప్స్ రాయడం వల్ల ఇవి రాసినావు అనుకో నీకు 2 మార్క్స్ వేస్తాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా p కనుక్కోవాలంటే ఆన్సర్ ఎంత p ఈక్వల్ టు 2, k కనుక్కోవాలంటే ఏంది k -1 అది రాసుకో. ఇది రాస్తే మినిమం నీకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఇస్తాడు. ఆల్రెడీ లోకస్ లో 2 మార్క్స్, చేంజ్ ఆఫ్ యాక్సిస్ 2 మార్క్స్, స్ట్రైట్ లైన్ లో 2 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఉన్నాయి 6 మార్క్స్. ఇమేజ్ థీరం ఫుట్ ఆఫ్ థీరం ఆర్థో సెంటర్ సర్కిల్ దాంట్లో ఏది ఒకటి ఇచ్చినా 3 మార్క్స్ వస్తాయంటే అంటే లోకస్ లో 2, చేంజ్ ఆఫ్ యాక్సిస్ లో 2, స్ట్రైట్ లైన్ లో 2 6 ప్లస్ స్ట్రైట్ లైన్ లో 3 9 మార్క్స్. 10 అనుకో 10 అప్రాక్సిమేట్లీ. ఇంకా ఎన్ని రావాలా 10 కానీ 12 కానీ ఎలా తెప్పిస్తాను నేను చెప్తాను. ఇంకా ఉన్నాయి కదా క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేస్తాం. ఆ ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ సమ్ ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ax plus by plus c equals 0, bx plus cy plus a equals 0, cx plus ay plus b equals 0 are concurrent, then prove that a square plus b square plus c square is equal to 3 into abc. ఇంతకుముందు ఫైన్ ద k వాల్యూ ఫైన్ ద p వాల్యూ ఉన్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూపి అంటాడు, షో దట్ ఇది చూపి అంటాడు. ఎంత సింపుల్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా చేయమా. సేమ్ అదే మెథడే, కానీ ఏమంటే ఆన్సర్ కూడా ఇచ్చేసినాడు ఇది చూపండి. ఇది ఎలా చేస్తాం చూడమ్మా. ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్ లైన్, ఇది మా ఇప్పుడు చేసేది గివెన్ లైన్స్. ఏం రాస్తాం ఫస్ట్, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. సెకండ్ ఏం రాస్తామా, bx ప్లస్ cy ప్లస్ a ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. అడిషనల్ ఎంటీ పెట్టి రాకూడదు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్టెప్ ప్రతి ప్రాబ్లం నేర్చుకొని అలాగే రాస్తాం అనుకో, అక్కడ రెండు రాసుకున్నా 27 మ్యాథ్స్ 1B 2A 2B ఏదైనా పాస్ కావచ్చు. ఎంటీ పెట్టి రావద్దు. ఇప్పుడు తెచ్చేది ప్రాక్టీస్ చేసుకో. నీకు 1 మంత్ పైన టైం ఉంది. రోజు 1 అవర్ ఏమి క్వశ్చన్ ఇచ్చినాడు, మనం ఏం రాయాలంటే ఒక 2 సార్లు చేస్తే అయిపోయి వచ్చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏమన్నా, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ ఏమన్నా, cx ప్లస్ ay ప్లస్ b ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, డెట్ అడ్డము అంటే ఫస్ట్ ఏం రాస్తావు, ఎక్స్ పక్కన ఏముంది ఏ ఉంది, వై పక్కన ఏముంది బి, సీనియర్ రాశాను. ఎక్స్ పక్కన ఏముంది మా బి, వై పక్కన ఏముంది మా సి, ఏ వాల్యూ ఏ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ పక్కన ఏముంది మా సి, వై పక్కన ఏ, బి ఈక్వల్ టు డెట్ మెథడ్ రాయాలి. డెట్ మెథడ్ రాస్తే ఫస్ట్ ఏం రాయాలి, ఇక్కడ ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. మీరు మ్యాట్రిక్ చేసేటప్పుడు ఆల్రెడీ చేస్తారు. ఓకేనా, చూడమ్మా. ఫస్ట్ మనకి ఏ కావాలి కాబట్టి ఏ కావాలి కాబట్టి మనం ఏం క్లోజ్ చేద్దాం, ఏ ఎదురు ఇది ఉండేది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే మనకి ఏమైంది, ఇప్పుడు బి ఇంటూ సి ఏ ఇంటూ సి స్క్వేర్ రాస్తాం. చూడమ్మా, చేసేటప్పుడు ఇట్లా బి ఇంటూ సి బీసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి కావాలంటే ఇది క్లోజ్ చేస్తామమ్మా. ఇంకా రిమైనింగ్ ఏంది, బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసి. నెక్స్ట్ మా ప్లస్ సి కావాలంటే ఇది క్లోజ్ చేస్తామమ్మా, ఏబి మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాడు. ఫస్ట్ ఏతో ఈయన రాద్దాం, ఏ ఇంటూ ఏబిసి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏసి ఏబిసి ప్లస్ సి ఇంటూ ఏబిసి ప్లస్ ఇంటూ మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0. చూడము ఇక్కడ ఏబిసి ఎన్ని ఏబిసి ఉన్నాయి, 3ABC. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఓకేనా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0. కానీ మనకి ఏమన్నాడు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ 3AB అన్నాడు. ఈ ఏ క్యూబ్ వదిలి పంపాయమా, మైనస్ ఏ క్యూబ్ ఏముంది ప్లస్ ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ వదిలి పంపించమ్మా, ఏమవుతుంది ప్లస్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు 3AB. 4 మార్క్స్ కళ్ళు మూసుకొని వేస్తాడు, ఒక్క మార్క్ కూడా కట్టాలి. ఒకవేళ నీకు ఎంత చేయనికి రాలేదనుకో గుర్తుపెట్టుకో, ఇది రాస్తావు. ఇది రాసినాక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ 3AB రాయి. ఈ టైం బాగుంటే 3 మార్క్స్ ఇస్తాడు, 2 మార్క్స్ కంపల్సరీ. ఇప్పుడు ఎంత సింపుల్గా. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడమా. నెక్స్ట్ పాయింట్ అంటున్నాడు, ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ కనుక్కుంటున్నాడు, కానీ ఇక్కడ ఒక చిన్న ఇస్తున్నాడు. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ 4x minus y plus 7 equal 0, kx minus 5y minus 9 equal 0 is 40. యాంగిల్ బిట్వీన్ అంటాడు. యాంగిల్ ఉంటాడు, మనకు 2 లైన్స్ ఇస్తున్నాడు, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇస్తున్నాడు, యాంగిల్ ఇస్తున్నాడు 45 డిగ్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మనం యాంగిల్ బిట్వీన్ అంటే ఫార్ములా రావాలి. ఏ ఫార్ములా నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఇచ్చేది రాసుకున్నాం, గివెన్ లైన్స్ సొల్యూషన్ మా. ఇది గివెన్ లైన్స్ ఏముంది మా, 4x minus y plus 7 equal to 0 1.
నెక్స్ట్ కేఎక్స్ మైనస్ 5y minus 9 equal 0. Equation 2. Given angle theta equal to 45 degrees. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ అనుకుందాము. అంటే ఇప్పుడు ఇచ్చిన లైన్ ఎట్లుంది 4x minus y plus 7 equal to 0. ఇది ఎలా ఉందమ్మా ax plus by plus c equal to 0 ఫామ్ ఉంది. అప్పుడు దీని యొక్క స్లోప్ ఏమవుతుంది మైనస్ a by b అవుతుంది. మైనస్ ఏ అంటే ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ -4 బై బి అంటే ఏందమ్మా -1 మైనస్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు m1 ఏమవుతుందమ్మా 4. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చాడు కేఎక్స్ మైనస్ 5y minus 9 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్ ఉంది మనకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది. ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది స్లోప్ మైనస్ ఏ బై బి ఏదమ్మా స్లోప్ మైనస్ ఏ బై అంటే మైనస్ ఎక్స్ కోసం ఏందమ్మా కే బై వై కోసం ఏందమ్మా 5 అంటే m2 is equal to minus k by 5. యాంగిల్ theta is equal to 45 ఇచ్చారు. యాంగిల్ theta అంటే tan theta is equal to 45 అంటే tan theta is equal to tan 45 ఎంత అమ్మా tan అంటే theta is equal to 45 అంటే theta is equal to 1 వస్తుంది. theta is equal to 1 అది గుర్తుకోండి. మనకి ఏమంటున్నాడు మెయిన్ ఇక్కడ ఏమంటున్నాడు యాంగిల్ వింటున్నాడు. యాంగిల్ వింటున్నటువంటి ఫార్ములా ఏంటంటే tan theta ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఇది ఇంపార్టెంట్. యాంగిల్ వింటున్న ఫార్ములా ఏంటంటే tan theta ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. tan theta tan 45 ఈక్వల్ టు m1 అంటే ఆడ చూడు మనకి ఎక్కడ ఉంది 4 మైనస్ m2 అంటే ఏమా మైనస్ k బై 5 మార్లెస్ బై 1 ప్లస్ m1 అంటే 4 m2 అంటే మైనస్ k బై 5 మార్లెస్ tan 45 ఈక్వల్ టు చూడమ్మా మైనస్ ఏమంది ప్లస్ 4 ప్లస్ k బై 5 బై 1 ప్లస్ ఇంటూ మైనస్ 4k బై 5 ఓకేనా. ఇప్పుడు tan 45 అంటే ఎంత 1 కదా 1 ఈక్వల్ టు మనకి చేస్తామా క్లాస్ కూడా వేస్తే 5 4 జా 20 ప్లస్ k బై 5 బై ఇక్కడ 5 1 జా 5 4k బై 5 5కి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏముంటుంది ఇక్కడ 1 ఈక్వల్ టు 20 ప్లస్ k బై 5 మైనస్ k. ఇది క్రాస్ మల్టిప్లై చేయమాట. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 మైనస్ 4k ఈక్వల్ టు మాడ్యులస్ ఉంది కదా మాడ్యులస్ తీసి ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 20k ప్లస్ k. నువ్వు ఇది సింప్లిఫై చేస్తావు అనుకో మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. సింప్లిఫై చేసుకుంటే కే వాల్యూ వచ్చేస్తుంది మనకు ఓకేనా. కే వాల్యూ ఎంత వస్తుంది అంటే కే ఈక్వల్ టు 3 ఆర్ కే ఈక్వల్ టు 25/3 వచ్చేస్తుంది. ఎందుకు 25/3 వస్తుంది కేజీ ఈక్వల్ టు చూడమ్మా 4k మైనస్ ప్లస్ ఆర్ ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటే ఒకసారి మైనస్ వాల్యూ తీసుకున్నందుకు మనకు 2 వాల్యూస్. ఎంత సింపుల్ చూడ. ఇవి స్ట్రైట్ లైన్ ఇంపార్టెంట్ మా ఇవి ఇక్కడికి స్ట్రైట్ లైన్ లో 4 మార్క్స్ అయిపోయాయి. స్ట్రైట్ లైన్ లో మనకు 7 మార్క్స్ అయిపోయినాయి 4 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ హోమోజీనియస్ చెప్తాను అవి షార్ట్ కట్ చెప్తాను. నెక్స్ట్ 2 బ్యూట్ గా స్టార్ట్ చేస్తాను 1 గా స్టార్ట్ చేస్తాను 2 గా స్టార్ట్ చేస్తాను. నోట్ చేసుకోవాలి.